నా పేరు మాధవి. నేను మహబూబ్ కాలేజ్ నుంచి వస్తున్నా మమ్మీ. మహబూబ్ అవును మమ్మీ. నేను నా బాబు నడవట్లేదు. అయితే 1 ఇయర్ 1.5 ఇయర్ అయినా కూడా నడవకపోతే నేను స్వస్థత కోసం వచ్చాను. అసలు స్వస్థత కోసం వచ్చాను నా బాబు కోసం అని. అంటే మీ బాబు నడవలేని పరిస్థితిలో 1.5 ఇయర్ అయినా అసలు నిలబడలేకపోతే తీసుకొని వచ్చాను మమ్మీ. అంటే అసలు నువ్వు అప్పటికి మారలా, స్వస్థత కొరకు వచ్చా. స్వస్థత కోసమే వచ్చాను, కేవలం స్వస్థత. నా బాబు మంచిగా అయితే చాలు. ఎక్కడెక్కడ తిరిగాం కానీ బాబుకు నడవలేదు. అయితే ఒక ఆమె చెప్పింది ఇక్కడ రమ్మని. అయితే నేను వచ్చాను బాబు కోసమనే వస్తే కానీ నేను నిజ దేవుని తెలుసుకున్న, రక్షణలోకి నడిచాను. ఆయన కొరికే బ్రతకాల, ఆయన కొరికే జీవించాలా. ఈ లోకంలో మనకి ఎవరు శాశ్వతం కాదు, ఆయననే అని నేను ఇక్కడ వచ్చిన తర్వాతనే తెలుసుకున్నా. రక్షణ పొందాను మమ్మీ. యేసులో ఎదుగుతున్న, వాక్యం ద్వారా బలపడుతున్నా. నాలో సనుగుడు గొనుగుడు, ఎప్పుడు నా భర్త తాగొచ్చినా నాకు కోపం చాలా వచ్చేది మమ్మీ. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు బ్రతకాలే, ఎందుకు ఇంత కష్టాలు అనుభవించాలా, ఎప్పుడైనా మరణిస్తే అయిపోతుంది కదా అనే ఆలోచన ఎప్పుడు ఉండేది మమ్మీ నాకు. కానీ కాదు, నా కొరకు మరణించిన యేసయ్య ఉన్నాడు, ఆయన కొరకే నేను బ్రతకాలే అని తెలుసుకున్నా మమ్మీ. డాడీ ఎన్నో మార్లు బిడ్డని భర్త తాగొచ్చినా, నేను కొట్టినా, నా భర్త ఎప్పుడు కొట్టలేదు కానీ తాగొచ్చేసరికి నాకు చాలా కోపం వచ్చేది మమ్మీ. కానీ సహించుకోవాలి బిడ్డ, వాంతికి వేసుకున్నా చేతులు పట్టుకోవాలి, అంత సహనంతోటి ఉండాలి, అంత ఓర్పుతోటి ఉండాలి మనము అన్నప్పుడు నేను చాలా మారాను మమ్మీ. నేను చాలా మారాను. నా బ్రతుకు మారదు మమ్మీ. నేను ఎప్పుడే కోపం వచ్చిన గిన్నెలు వాడేసేదాన్ని, కోపం వచ్చినప్పుడల్లా ఎత్తేసేదాన్ని, విసుక్కునేదాన్ని మమ్మీ. కానీ నేను యేసయ్య కోసమే బ్రతకాలని మీ వాక్యం ద్వారా నేను బలపడ్డాను, నేను ఎదుగుతున్నా మమ్మీ. ఎంతమంది అంటారు నువ్వు ఎందుకు అంత దూరం వెళ్తావని అంటారు మమ్మీ. కానీ నేను మన మాటలు ఎవరు పట్టించుకోను. నా కొరకు మమ్మీ డాడీ నుంచాడు యేసయ్య. నాకు మంచి కాపర్లు ఇచ్చాడు నా యేసయ్య. మా కొరకు ఎంత ఫాస్టింగ్ ఉంటే, మా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించి మా కొరకే మంచి ఆత్మీయ తల్లిదండ్రులను ఇచ్చారు. వాళ్ళ కొరకు వచ్చి నిలబడాల. ఎంత దూరం ఉన్నా సరే మమ్మీ నేను వస్తున్నా, ఎంత బలపడుతున్నా, ఎంత ఎదుగుతున్నా మమ్మీ ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి. నీలో ఒక గొప్ప మార్పు. అవును మమ్మీ. అంటే దేవుని వాక్యమే నీ జీవితాన్ని మార్చేసి. అవును. అంటే ఈరోజు ప్రభు కొరకు ఒక స్థిరమైన విశ్వాసిగా ఉన్నాను. ఏదో అద్భుతం కొరకు కాదు, కాదు, ఏం జరిగినా జరగకపోయినా యేసయ్య కొరకు బ్రతకాలే. మీరే వింటున్నారు కదండి సాక్ష్యం. భర్తని కూడా ప్రేమించగలిగిన, తాగితే సహించగలిగిన మనసు, అర్థం చేసుకోగలిగినటువంటి ఆ దీనత్వం దేనివల్ల అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి వచ్చిన దేవుని వాక్యం ద్వారా. ఈరోజు నువ్వు క్రీస్తులో సంతోషంగా ఉన్నావు కదా. అవును మమ్మీ, చాలా సంతోషంగా ఉన్నా మమ్మీ. ఏమున్నా లేకున్నా యేసయ్య ఉన్నా. యేసయ్య కావాలి మనకు. పరలోకం ముఖ్యం, ఈ లోకంలో కూడా క్రీస్తు కొరకు బ్రతకడం ముఖ్యం. నీకేమర్థమైంది? అంతే అర్థమైంది. ఏమర్థమైంది? వాక్యం నేను చాలా బలపడుతున్నా మమ్మీ. వాక్యం ద్వారా ఎదుగుతున్నా. అంటే నాలో ఉన్న విసుగు, కోపము, దేశం ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దు, ఎలా జీవించాలి ఈ లోకంలో అనేది నేను నేర్చుకుంటున్నా మమ్మీ. వాక్యం ద్వారా చక్కగా స్టాండ్ అవుతున్నావు. ఉన్నాను మమ్మీ. ఏది అద్భుతం జరగకపోయినా, ఏం జరగకపోయినా యేసయ్య కోసమే బ్రతక. ఎంత మంచి సాక్ష్యం తల్లి. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి పరలోకం సంతోషిస్తా. ఎన్నో సాక్ష్యాలు చెప్పాను కానీ మమ్మీ, రక్షణ అనే సాక్ష్యం నేను చెప్పలేదు ఇప్పుడు వరకు. రక్షణ అనే సాక్ష్యం ఈరోజు నీకు మనసులోకి వచ్చింది. అది ఈరోజు టైం వచ్చింది తల్లి. దేవుని మయంపరుస్తున్నాం. ఎందుకంటే మనిషి మనస్సు మారడం అనేది దేన్ని బట్టి ఉండదండి, ప్రభు చేసే కార్యం అది. ఆ కుమార్తె జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి. ఎక్కడి నుండి వస్తాము మనం? నేను ఖైరతాబాద్ నుంచి వస్తాను. ఇంత దూరం వస్తున్నావు కదా, మరి రాకపోతే ఏమవుతుంది? బ్రతకలు రావాలి. ఎవరి కోసం వస్తున్నావు ఇక్కడ? యేసయ్య కోసం. దేవునికి మహిమ. ఎవరికి మహిమ అండి? యేసయ్య. దేవుడు నేను దీవించను గాక తల్లి.